నమస్తే. నేను మీ రమేష్. గోరారాజాజీ గ్రాండ్ పాస్ ఫండమెంటల్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్‌కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, మనం టెన్స్ నేర్చుకుంటున్నాం. టెన్స్‌లో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ 2 పూర్తి చేశాం. ఫ్యూచర్ టెన్స్‌లో ఈరోజు ఈ క్లాస్‌లో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, ఇంతకుముందు వీడియోలు ఎవరైతే చూడలేదో, దయచేసి ప్లేలిస్ట్‌లోకెళ్ళి ప్లేలిస్ట్‌లో ఇంతకుముందు వీడియోలు అన్నీ ఉన్నాయమ్మా. వాటిని మీరు చూడగలరు. మరియు ఈ ఛానల్‌కి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయగలరు. టాపిక్‌లోకి వెళ్దాం ఇప్పుడు. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. భవిష్యత్తులో కొంత సమయం వరకు మనం ఏ పనులు అయితే కొనసాగిస్తామో, మరి దాంట్లో వాక్య రచన ఎలా ఉంటుంది, సూత్రం ఏంటో చూద్దామమ్మా. ఫార్ములా సబ్జెక్ట్ విల్ ఆబ్లిక్ షల్. నేను ఇంతకుముందు క్లాస్లో చెప్పానమ్మా, సింపుల్ ఫ్యూచర్లో చెప్పాను. విల్ షల్ ఎలా ఎక్కడ యూజ్ చేయాలి. వెల్ ప్లస్ బి ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి. చూడండి అమ్మా, కంటిన్యూస్ టెన్స్ లో బి ఉంటుంది. ఇంత మొదలు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చూసాం, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో చూసాం. దీంట్లో కూడా బి ఒరిజినల్ గానే ఉంటుంది అనమాట. సెంటెన్స్ కన్స్ట్రక్షన్. ఐ విల్ బి రైటింగ్. నేను రాస్తూ ఉంటాను లేదా రాస్తూ ఉందును. ఇక నెగటివ్కి వస్తే ఐ విల్ నాట్ బి రైటింగ్. నేను రాస్తూ ఉండను. ఇంట్రాగేటివ్ క్వశ్చన్ సెంటెన్స్. విల్ ఐ బి రైటింగ్. నేను రాస్తూ ఉంటానా? ఫ్యూచర్లో అమ్మా, నేను రాస్తూ ఉంటానా? అదే డబ్ల్యూహెచ్ క్వశ్చన్కి వస్తే వాట్ విల్ ఐ బి రైటింగ్. నేను ఏమి రాస్తూ ఉంటాను. దీస్ ఆర్ ద తెలుగు సెంటెన్సెస్, దీస్ ఆర్ ద ఇంగ్లీష్ కన్స్ట్రక్షన్, ఇంగ్లీష్ సెంటెన్సెస్. ప్లీజ్ రైట్ డౌన్. రాసుకుంటాం మా నోట్బుక్లో, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాం ఏ సెంటెన్స్కి ఎలా, దాని అర్థం ఏంటి, ఎలా మాట్లాడాలి. వెల్, ఇక వేరే ప్రొనౌన్స్కి వస్తే మనం ఇక్కడ ఐ రాశాము, అయినా ఐ అండ్ వి, ఈ 2 ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మనము విల్ లేదా షెల్ యూజ్ చేస్తాము. ఐ షెల్ బి రైటింగ్, ఇది కూడా కరెక్టేనమ్మా. వి షెల్ బి రైటింగ్, ఇది కూడా కరెక్టేనమ్మా. కాకపోతే జనరల్లీ యూ, హీ, షీ, ఇట్, దే ఏవైతే ఉన్నాయో ఈ సర్వనాలు ఎప్పుడైతే వస్తాయో వాటితో విల్నే మ్యాక్సిమంగా జనరల్గా వాడండి, విలే వాడండి. వీటితో షెల్ యూజ్ చేయరు. ఇలా చేస్తే వీటి మీనింగ్ కూడా చేంజ్ అవుతుందమ్మా. అందుకనే విల్ ఈజ్ ద బెటర్ ఆప్షన్. సో యూ విల్ బి రైటింగ్, హీ విల్ బి రైటింగ్, షీ విల్ బి రైటింగ్, ఇట్ విల్ బి రైటింగ్, దే విల్ బి రైటింగ్. ఈ విధంగా ఈ యూ, హీ, షీ, ఇట్, దే వీటితో సెంటెన్సెస్ తయారు చేయొచ్చమ్మా. మీ లీజర్లో మీకు సమయం ఉన్నప్పుడు వీటి కూడా 4 సెంటెన్సెస్ రాయండి అమ్మా. వెల్, ఇది కన్స్ట్రక్షన్. ఇక యూస్కి వచ్చుదామమ్మా. మరి యూజ్ ఏముందో దీంట్లో. This tense means future continuous tense. Future continuous tense is used for the actions which go on oblique continue for some time in future. భవిష్యత్తులో కొంత సమయం వరకు ఏ కార్యాలైతే, ఏ పనులైతే కొనసాగుతుంటాయో వాటిని వ్యక్తపరిచేందుకు మనము ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ని వాడతాము. తెలుగులో కూడా రాసుకోండి. ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. ఐ విల్ బి ప్రాక్టీసింగ్ డాన్స్ బై దిస్ టైమ్ టుమారో. ఇదమ్మా, టుమారో ఇది భవిష్యత్ కాలాన్ని వ్యక్తపరుస్తుంది. నేను రేపు ఈ సమయం వరకు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉందును, డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. బై దిస్ టైమ్, ఈ సమయం వరకు. ఈ విధంగా ఫ్యూచర్లో ఏవైతే పనులు కొనసాగుతుంటాయో వాటిని వ్యక్తపరుస్తాము. సెకండ్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ. They will be playing the matches after couple of days. After couple of days, couple అంటే 2 రోజుల తర్వాత వారు మ్యాచెస్ ఆడనున్నారు. ఎప్పుడు? 2 రోజుల తర్వాత. సో ఈ విధంగా దీంట్లో సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఉంటుందమ్మా. ఒకటే యూజ్ అంటే రేపు కానీ, ఎల్లుండి కానీ, నెల తర్వాత కానీ, సంవత్సరం కానీ, ఎప్పుడైనా కానీ భవిష్యత్తులో కొంత సమయం వరకు మీరు ఏ పనులు అయితే చేస్తారో వాటిని వ్యక్తపరిచేందుకు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేయండి అమ్మా. వెల్, ఇక్కడ ఆగుదాం మనము. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.